అదే నమస్కారం. టైం అరౌండ్ 10:20 దాటేసింది. జస్ట్ 1 or 1.5 మినిట్లోని ఈచ్ వీడియో కంప్లీట్ చేస్తా. 2 వీడియోలు ఇస్తాను. ఎందుకంటే అవి ఇవ్వకపోతే ఇప్పుడు నిద్ర పట్టట్లేదు నాకు. ముందే అయితే కోయంబత్తూరు వీడియో ఇస్తాను. కోయంబత్తూరు కేసుకు సంబంధించి నేను ఎవరైతే మీడియా ముందు బ్రీఫింగ్ ఇచ్చున్నారో ఐజీ రమ్యభారతి, డిఐజీ వచ్చేసి సామినాథన్, తర్వాత వచ్చేసి ఎస్పీ వచ్చేసి పవన్, వీళ్ళ ముగ్గురు విషయంలో నేను ఇప్పటికీ నా మాట కట్టుబడే ఉన్నా. ఏమని, ఒక పసిబిడ్డ మరణానికి సంబంధించినటువంటి కేసు సంబంధించి మీడియా ముందు బ్రీఫింగ్ ఇవ్వడానికి వస్తున్నామంటే ఆ ప్రిమిసెస్లో మనం ఎంటర్ అవగానే సీరియస్నెస్ మాత్రం ఫేస్లో ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా చెప్పాల్సి వస్తే ప్లెజెంట్ ఫీల్తో చెప్పాలి తప్ప ఈకేకులు పక్కపక్కలతో కనీసం మనకు కనపడకూడదు, వేరే టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ ఉంచకూడదు. ఇప్పుడు నేను దీనికి కట్టుబడి ఉన్నా. ఇక నిన్న వాళ్ళు నవ్వుతూ ఉన్నారే, అది ఈ కేసు సంబంధించింది కాదు. ఐపీఎస్లు కాబట్టి 1,00,000 కేసులు, ఐపీఎస్లు కాబట్టి వాళ్ళు కామన్ గ్రూప్స్ ఏదో ఉన్నాయి. జనరల్గా ఎక్కడన్నా కానీ ఒక కేసు బ్రీఫింగ్ అన్నప్పుడు మీడియా వాళ్ళు వచ్చి మైకులు అన్నీ పెడతారు. అప్పుడు వాళ్ళ పిఆర్ఓ ఉంటాడు. వాళ్ళు వెళ్ళి మేడం అంతా రండి, సార్ అంతా రెడీ, మీరు రండి అంటే అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పాల్సింది చెప్పేసి ఇక అప్పుడు అయిపోయాక ఎన్ని క్వశ్చన్స్ అంటారు, అడగాల్సింది అడిగేసి చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది జనరల్ జరిగేది. నిన్న కోయంబత్తూరులో మీడియా వాళ్ళు రావడానికి అందం ముందు వీళ్ళు వచ్చారు. ఆ పొజిషన్ వెళ్ళి కూర్చోటానికి ముందు వాళ్ళు ఏదో నవ్వుకుంటున్నారు, సంథింగ్ ఏదో. ఇది షూట్ చేయకూడదు, ఎథిక్స్ అది తప్పు అంటారు. ఎథిక్స్ని వైలేట్ చేయడం అంటారా, లేకపోతే నో ఎథిక్స్ అంటారా? బుద్ధి జ్ఞానం లేనటువంటి వాళ్ళు కొంతమంది దాన్ని షూట్ చేశారు. ఏమని, పసిబిడ్డ కేసుకు సంబంధించి వచ్చినప్పుడు ఆ ప్రిన్సెస్ ఎలా ఉండాలంటో తెలియకుండా ఈ రకం చేశారని కొంతమంది, ఆ కేసు సంబంధించి ఎలా చేశారని ఇంకొంతమంది రకరకాలు. నా మాటకు స్టార్టింగ్ అన్నాను, దాన్ని కట్టుబడే ఉన్నా. బట్ ఎవరైతే షూట్ చేస్తారో అది షూట్ చేయడం తప్పదు. వాళ్ళు షూట్ చేయడం వల్ల అంటే వీడియో జర్నలిస్ట్ అంటారు. వాళ్ళు షూట్ చేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఇదంతా వైరల్ అయింది. తీరా నేను 8 నిమిషాల పైగా 10 నిమిషాల పైగా ప్రెస్ మీట్ ఉంది, మొత్తం రమ్యభారతి గారి ప్రెస్ మీట్ మొత్తం విన్నాను. ఎక్కడ కూడా ఎగులుతనం లేదు, పర్ఫెక్ట్ వేలో ప్రొఫెషనల్గానే ఉంది. ఓన్లీ థింగ్ ఈస్ దానికి ముందు జరిగినటువంటి ఘోరమైన తప్పిదం తప్ప వేరేది కాదు. రికార్డ్ చేయకూడదు, బట్ వాళ్ళు రికార్డ్ చేస్తే అది వాళ్ళు చేసిన తప్పు. ఆ ప్లేస్లోకి ఎంటర్ అయినప్పుడు ఎక్కడ కూడా ఎక్కడ పక్కపక్కలు ఉండకూడదు, అది పోలీసులు చేసిన తప్పు. ఇవన్నీ క్రాస్ చెక్ చూసుకున్న విజయ్ అందుకే వీళ్ళని సస్పెండ్ చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేసేయడం తెలిసింది. ఇది మేజర్ అప్డేట్. వాళ్ళ గురించి ఎందుకు ఇచ్చింది తెలుసా, సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అంట ఆమె రమ్యభారతి. సో అటువంటి ఆఫీసర్ని మనం తప్పుగా మాట్లాడుతూ నాకు బాధ అనిపించింది. బట్ ఆమె చేసింది అయితే తప్పే. ఆ మీడియా బ్రీఫింగ్ ఇచ్చే ఏరియాలోకి వచ్చే ముందే ప్రొఫెషనల్గా ఉండాలి, బట్ ఆమె ఉండలేదు. అది ఆమె చేసిన తప్పు. బట్ ఇక మీదట అలా ఎవరు చేయకండి.